ఇండియాతో అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కు ఆస్ట్రేలియా జట్టుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. 3 వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేకు ఇప్పటికే 5 స్టార్ ఆసీస్ ఆటగాళ్లు దూరమయ్యారు. తాజాగా ఆల్రౌండర్ కామరూన్ గ్రీన్ గాయం కారణంగా వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇలా గాయాల కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్న జాబితా పెద్దగానే ఉంది. స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపాతో పాటు వికెట్ కీపర్ జోష్ ఇంగ్లీష్ సేవలను ఆసీస్ జట్టు కోల్పోయింది. జంపా భార్య బిడ్డకు జన్మనిస్తుండటంతో ఈ ఆసీస్ స్టార్ స్పిన్నర్ తొలి వన్డేలో ఆడడం లేదు. అయితే సిరీస్ లోని చివరి 2 వన్డేలకు జంపా అందుబాటులో ఉంటాడని సమాచారం. జంపా స్థానంలో మాథ్యూ కుహ్నెమాన్ ను జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు జోష్ ఇంగ్లీష్ కు ఇంకా గాయం నుండి పూర్తిగా కోలుకోలేదు. ఇటీవలే న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లోనూ ఈ ఆసీస్ వికెట్ కీపర్ గాయం కారణంగా టీ20 సిరీస్ ఆడలేదు. అక్టోబర్ 23 నుంచి అడిలైడ్ లో జరిగే 2వ వన్డేలో కూడా ఇంగ్లీష్ ఆడబోయేది అనుమానంగా మారింది. అక్టోబర్ 25న సిడ్నీలో జరగనున్న 3వ వన్డేకు ఇంగ్లీష్ ఫిట్ గా ఉంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా ఆశిస్తోంది. ఇంగ్లీష్ స్థానంలో ఆస్ట్రేలియా క్రికెట్ జోస్ ఫిలిప్ ను జట్టులోకి చేర్చుకుంది. అలాగే పలువురు సీనియర్లు సైతం గాయాలతో తప్పుకున్నారు. ఆస్ట్రేలియా వన్డే టెస్ట్ కెప్టెన్ కమిన్స్ ప్రస్తుతం వెన్నుగాయంతో ఇబ్బంది పడుతున్నాడు. నవంబర్ నుంచి సొంతగడ్డపై జరగబోయే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కు అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇండియాతో వన్డే సిరీస్ కు కమిన్స్ దూరం కావడంతో వన్డేలో అతని స్థానంలో మిషెల్ మార్ష్, టెస్టులో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ చేపట్టనున్నారు. ఐపీఎల్ తర్వాత వెస్టిండీస్ తో జరిగిన 3 టెస్టుల మ్యాచ్ లో సిరీస్ తర్వాత కమిన్స్ గాయపడ్డాడు. ఇదిలా ఉంటే ఆసీస్ బ్యాటింగ్ ఆల్రౌండర్ గా గ్లెన్ మాక్స్వెల్ ఇండియాతో వన్డే సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడు. ఇండియాతో సిరీస్ కు ముందు న్యూజిలాండ్ సిరీస్ కు ఎంపికైన ఈ విధ్వంసకర బ్యాటర్ తొలి టీ20కి ముందు గాయపడ్డాడు. నెట్స్ లో ప్రాక్టీస్ సెషన్ లో మిషెల్ ఓవెన్ కొట్టిన బంతి మాక్స్వెల్ చేతికి బలంగా తాకడంతో అతని ఎముక విరిగింది. దీంతో కివీస్ తో పాటు ఇండియా సిరీస్ కు దూరమయ్యాడు. ఇక వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చిన్న గాయం కారణంగా తొలి వన్డేకు మాత్రమే దూరమవుతున్నాడు. 2వ వన్డేకు అందుబాటులో ఉంటాడు.